సలార్ సినిమా విడుదల కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నా కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా చప్పగా ఉన్నాయని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ని అందుకోవడమే కష్టం కాబట్టి ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ ప్రమోషన్ చేస్తే అది మళ్ళీ బర్డెన్ అయిపోద్దని ఆలోచించినట్టున్నారు మేకర్స్. అందువల్లే ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద పెద్దగా వాళ్ళు కాన్సంట్రేట్ చేయట్లేదు. అయితే నిన్న రిలీజ్ అయినటువంటి 'సూర్యుడు' పాట చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అంటే సినిమా ఏంటనేది చూచాయిగా మనకి చెప్తుంది. అంటే సినిమా శత్రువులుగా మారి ఇద్దరు స్నేహితులు కథ అని చెప్పి చెప్తున్నారు. సో ఇద్దరు మిత్రులుగా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్‌గా మారడం నేపథ్యంలో జరిగే కథని తెలుస్తుంది ఇది. అందులో 2 భాగాలుగా వస్తున్న సినిమా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభాస్‌కి గత 3 సినిమాలు 'సాహో' కానీ, 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్' 3 సినిమాలు కూడా ఘోరంగా నిరాశపరిచాయి. అయినా సరే ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉండడం అనేది అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ఎంత ఫామ్‌లో ఉన్నాడో మనకు తెలుసు. బాలీవుడ్ హీరో బాలీవుడ్ బాద్‌షా అంటారు 'షారుఖ్ ఖాన్‌ని'. 'జవాన్', 'పఠాన్' సినిమాలతోటి అతను 500 కోట్లు, 600 కోట్లు సాధించిన హీరో 'సలార్' సినిమా చూసి కొంచెం కంగారు పడుతుండడం అనేది ఈవెన్ బాలీవుడ్‌లోనే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే 'షారుఖ్ ఖాన్' అనేవాడు 'పఠాన్', 'జవాన్' సినిమాలే కాకుండా మామూలుగానే అతను విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న హీరో. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. దానికి తోడు వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో ఈ 'సలార్' సినిమాకి అంటే యాక్చువల్‌గా ముందు డిసెంబర్ 2 అని చెప్పి వాళ్ళు ముందు అనౌన్స్ చేశారు. ఎవరు 'రాజ్‌కుమార్ హిరాని', 'షారుఖ్ ఖాన్' కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'డంకీ' సినిమా డిసెంబర్ 22 అని చెప్పి చాలా నెలల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే 'సలార్' సినిమా ఒక 2, 3 సార్లు వాయిదా పడి సడన్‌గా వాళ్ళు కూడా డిసెంబర్ 22 అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. దాంతో ఒక్కసారి కంగారు పడిపోయారు. ఏంటి అంటే ఇంత క్రేజీ కాంబినేషన్. ఇప్పుడు 'రాజ్‌కుమార్ హిరాని' అంటే అతను మనకు తెలుసు 'మున్నా భాయ్ ఎంబీబీఎస్' కానీ, 'పీకే' కానీ అతని సినిమాలన్నీ కూడా 3 ఇడియట్స్ కానీ అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు. అటువంటిది 'రాజ్‌కుమార్ హిరాని', 'షారుఖ్ ఖాన్' కాంబినేషన్‌లో ఫస్ట్ టైము వస్తున్న సినిమాకి పోటీగా ఇంకో సినిమా విడుదల చేసే సాహసం ఎవరు చేయరు. ఆ సాహసం 'సలార్' మేకర్స్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, విజయ్ అని ప్రొడ్యూసర్ వీళ్ళు ముగ్గురు కలిసి చేయడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. వాళ్ళు ఎందుకు వచ్చిన రిస్క్ అనుకున్నారో ఏంటో డిసెంబర్ 22 నుంచి ఒకరోజు ముందు డిసెంబర్ 21కి 'డంకీ' రిలీజ్ అవుతుంటే డిసెంబర్ 22 ప్రభాస్ సినిమా 'సలార్' రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఇంచుమించుగా ఇది ఒక 1000 కోట్లు పైగా వసూలు చేసే సామర్థ్యం ఉంది ఈ సినిమాకి అని చెప్పి అంటున్నారు. అంటే ప్రశాంత్ నీల్ అంతకుముందు 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' అంటే చాప్టర్ 1, చాప్టర్ 2 అని చెప్పి చేసిన 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అంటే ఇప్పుడు బాలీవుడ్లో టాప్ 10లో ఉన్న సినిమాల్లో 'కేజీఎఫ్ 1, 2' కూడా 2 ఉంటాయి. అటువంటి దానికి తోడు ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్లో టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉన్న సినిమా ఇప్పటికీ కూడా 'బాహుబలి 2'. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న 'సలార్' సినిమాకి విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. విపరీతమైన క్రేజ్ ఉంది. అంటే ప్రభాస్ గత చిత్రాలు 3 సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యి హ్యాట్రిక్ ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉండడం అనేది మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం. అంటే ఈ మధ్యకాలంలో మన తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్స్ కూడా బాలీవుడ్లో ఒక రేంజ్లో చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ని ఒక్క సినిమాతోటి సూపర్ స్టార్ చేశాడు. అంటే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత రణబీర్ కపూర్ సూపర్ స్టార్ అవ్వడం కాదు. అతను ముందే పోస్టర్స్లోనే సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని చెప్పి వేసి రణబీర్ కపూర్ని సూపర్ స్టార్ని చేశాడు. అంతకుముందు రణబీర్ కపూర్కి హయ్యెస్ట్ రేంజ్ కలెక్షన్ ఉన్న సినిమా ఏంటంటే 'సంజు'. దాదాపుగా 320 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వచ్చి దానికి రెట్టింపు. ఇప్పటికే దాదాపుగా 500 కోట్లు వసూలు చేసింది 'యానిమల్'. సునాయాసంగా ఇంకొక 100-200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. అలాగే మన సౌత్ ఇండియా డైరెక్టర్ అట్లీ మొన్న 'జవాన్' సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనం చూస్తున్నాం. అలాగే 'పుష్ప' తోటి సుకుమార్. కాబట్టి మన సౌత్ ఇండియా నుంచి వస్తున్న సినిమాలు
చూసి బాలీవుడ్ అంతా కూడా ఒకసారి అంటే వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ మొత్తం మనం ఆడియన్స్ టేస్ట్ ఒకలాగా ఉంటే మనం తీసే సినిమాలు ఒకలా ఉంటున్నాయి. మనం ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా మనం కూడా సినిమాలు తీయాలని చెప్పి పూర్తిగా వాళ్ళ ఆలోచన ధోరణిని ప్రభావితం మన వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం కింద మనం చెప్పొచ్చు. ఇందాక చెప్పాం బాలీవుడ్ టాప్ 10లో 10 సినిమాల్లో 10వ స్థానంలో అమెరికన్ దంగల్ ఉంది. మిగతా సినిమాలన్నీ కూడా మన 'బాహుబలి' లేదంటే 'మణిరత్నం' సినిమా కావచ్చు, లేదంటే 'శంకర్' సినిమా 'రోబో 2' కావచ్చు. ఇలాగ అన్నీ మన వాళ్ళ సినిమాలు ఉన్నాయి తప్ప బాలీవుడ్ సినిమా ఒకే ఒక్కటి 'దంగల్' అమెరికన్ యాక్షన్ సినిమా 'దంగల్' ఒకటే ఉంది. మిగతా 9 సినిమాలు కూడా మన సౌత్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో మన సినిమాలు ఇప్పుడు అదే మన తెలుగు డైరెక్టర్ సినిమాలు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ ఇలాగ మన వాళ్ళు కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ 'సలార్' సినిమా 'బాహుబలిని' మించుతుందా లేకపోతే ఏ రేంజ్‌లో వసూలు చేస్తుందన్నది మనం చూడాలి. అంటే యాక్షన్ సినిమాలు అంటే 'ప్రభాస్' సినిమా 'సాహో' ఫ్లాప్ అంటే కూడా ఇంచుమించుగా 200, 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే మాత్రం డెఫినెట్‌గా సునాయాసంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు.